పండుగగా శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి గరగల మహోత్సవం. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామంలో వెలిసిన శ్రీ 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 నూకాలమ్మ అమ్మ గరగల మహోత్సవం శనివారం అన్నవరం గ్రామంలో అత్యంత వైభవంగా జరిగింది. కలియుగ ప్రారంభానికి సంకేతంగా నిలిచే ఉగాది పర్వదినానికి ముందు రోజు అనగా పాల్గొన బహుళ అమావాస్య రోజున శ్రీ 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 నూకాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతుంది. నూకాలమ్మ అమ్మవారు ఇక్కడ ప్రజల యొక్క గ్రామ దేవతగా వెలుగొందింది. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. అయితే అమ్మవారి జాతరకు వారం రోజుల ముందుగా అమ్మవారు అన్నవరం అత్తి కుటుంబం యొక్క ఆడపడుచుగా ఉన్నందున అత్తివారి ఇంట నుంచే చీర సారే అందజేస్తుంటారు. అదే ఆనవాయితీగా శనివారం ఉదయం 11 గంటలకు అమ్మవారు పూల కరగతో వచ్చారు. గ్రామంలో ఉన్న మహిళలందరూ వచ్చి పూల కరకలకు బిందెలతో నీళ్లు పోసి పసుపు, కుంకుమ, వడపప్పు, చలివిడి వంటి వాటిని అమ్మవారికి నివేదనగా సమర్పించారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట లేదా 2 గంటల నుండి అమ్మవారి గరగల నృత్యం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గరగల నృత్యం తిలపించే భక్తులకు కమిటీ సభ్యులు అత్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో పులిహార, మజ్జిగ వంటి పానీయాలు పంపిణీ చేశారు. రాత్రి 1 గంటకు స్థానిక పెద్దరావి చెట్టు సెంటర్ నందు అమ్మవారి జాగరణ, గరగల, కోలాటం, వినోద కార్యక్రమాలు వంటివి నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక అడిషనల్ ఎస్ఐ అజయ్ బాబు ఆధ్వర్యంలో తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు.